ఇవాల్టి టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కరీంనగర్, హైదరాబాద్లోని ప్రముఖ ఇసుక, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ కుకట్పల్లి డిపోలో 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నేతలు పరస్పరం చొక్కాలు పట్టుకుని ఘర్షణకు పాల్పడ్డారు. ధాన్యం కొనుగోలుపై వ్యాఖ్యానించిన అద్దె బస్సు డ్రైవర్ ను తొలగించాలంటూ లేఖ రాసినటువంటి జగిత్యాల డీఎం కల్పనను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. అకాల వర్షాలకు తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. వివాదాస్పద కేసులో బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆంధ్ర వార్తలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పసుపు పండుగ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. గత 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని, ఆ నష్టాన్ని పూడ్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రమిస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని కాలుష్యాన్ని అరికట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో అధికారులు 5 గంటల పాటు విచారించారు. జనసేన, బీజేపీల మధ్య కొందరు కావాలని చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, కూటమిని విచ్ఛిన్నం చేసే కుట్రలు సాగవని ఏపీ బీజేపీ నేత మాధవ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా భవిష్యత్ ప్రణాళికలపై ఉన్నతాధికారులతో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు వారికి న్యాయం జరిగేలా పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు. జాతీయ వార్తలు. ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత ఉమ్మడి పౌర స్మృతి బిల్లును అస్సాం అసెంబ్లీ వాయిస్ ఓట్ ద్వారా ఆమోదించింది. అయితే దీని నుండి ఎస్టీ వర్గాలకు మినహాయింపు ఇచ్చారు. యమునా నది మురికి కాలువలా మారిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు నదిని శుభ్రం చేయడానికి హోం సెక్రటరీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంతో పాటు 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఈడీ వాహనంపై నిరసనకారులు రాళ్లతో దాడికి దిగారు. అంతర్జాతీయ వార్తలు. పదవిలోకి వచ్చిన కేవలం 11 నెలల్లోనే హమాస్ కొత్త మిలిటరీ చీఫ్ మహ్మద్ ఒడెహ్ ను ఇజ్రాయెల్ సైన్యం విజయవంతంగా హతం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి తప్పుకోవాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ ప్రభుత్వ ప్రధానమంత్రి పీటర్ మాగ్వార్ నేతృత్వంలోని హంగేరీ పార్లమెంట్ కోర్టులోనే కొనసాగేలా చట్టాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ హెచ్చరికలను లెక్క చేయకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో పనిచేసే సరికొత్త టాక్టికల్ క్రూజ్ క్షిపణిని ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించింది.